యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటలలో ఇది చివరి మాట. సో లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. Jesus called out with a loud voice, Father, into your hands I commit my spirit. When he had said this, he breathed his last. So తెలుగులో ఎవరైనా చదివితే, యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను అన్నాడు. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచాడు. థ్యాంక్ యూ అన్న. సో ఈ యొక్క వర్క్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ సఫరింగ్ లాట్ ఆఫ్ పెయిన్, ఇంకా దేవుడు ఎంతో నొప్పిని, బాధను, శ్రమను సహించినప్పటికీ he started the last word with father, తండ్రి అన్న మాటతో స్టార్ట్ చేస్తున్నాడు. సో హియర్ ఇట్ సేస్ మన జీవితాలలో ఎన్ని బాధలున్నా, ఎన్ని బడదొడుకులున్నా, ఐఎమ్ షూర్ యేసుక్రీస్తు ప్రభు వారు అనుభవించినంత శ్రమ మన జీవితాల్లో మనం ఎవరూ అనుభవించి అనుభవించము ఇక ఫ్యూచర్లో కూడా. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత పెయిన్ సఫర్ అయినా, ఇదంతా చూసినా కూడా తండ్రి అని అడ్రస్ చేస్తున్నారు, తండ్రి అని పిలుస్తున్నారు. సో ఇక్కడ మన జీవితాల్లో కూడా, మన జీవితాల్లో ఎన్ని సఫరింగ్స్ ఉన్నా, ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా దేవునితో ఉన్నటువంటి ఆ రిలేషన్, దేవునితో ఉన్నటువంటి బాండింగ్ని మనం ఎప్పుడు కూడా అది తగ్గద్దు. సో ఈ విధంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా మరి అతని ఎగ్జాంపులర్ లైఫ్ని లీడ్ చేసి ఆఖరి వచనంలో కూడా తండ్రిని ఎంత ప్రేమగా అడ్రస్ చేస్తున్నారో అంతే ప్రేమగా మన రిలేషన్ విత్ గాడ్ అనేది కూడా కంటిన్యూ అవ్వాలి. సో ఇట్ షుడ్ నెవర్ బ్రేక్. మన జీవితాల్లో చాలాసార్లు బీట్ ఇన్ ఫ్యామిలీ, బీట్ ఇన్ వర్క్ ప్లేస్, ఎక్కడ చూసినా కూడా ఎందుకు దేవా ఇట్లా చేస్తున్నావు, నాకే ఎందుకు ఇట్లాంటివి అలా చేస్తున్నావు, నాకెందుకు ఇట్లాంటి శ్రమలు అని చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రశ్నించిన సిచ్యుయేషన్స్ ఉంటాయి. బట్ స్టిల్ ప్రశ్నించిన ఇవన్నీ దేవుడు మన జీవితంలోకి అలౌ చేసిన అది మెయింటైనింగ్ ద సేమ్ బాండింగ్ విత్ గాడ్. ప్రశ్నించి లేకపోతే మళ్ళా ఎందుకు ఐఎమ్ నాట్ బెనిఫిటింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ విత్ గాడ్ అని చెప్పి మనము మళ్ళా ఎంత నీచంగా మరి ఆలోచించి మరి వెనుకకు తిరుగుతున్నాం అనేది మనం చూసుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ సేస్ దేవునితో, తండ్రితో ఉన్న సంబంధం, యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రితో ఉన్న సంబంధం. సెకండ్ వన్ వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి సమర్పించుకున్న విధానం. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, ఫాదర్ ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్, హిస్ సరెండరింగ్ హిమ్సెల్ఫ్ టు గాడ్. సో ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్, ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా we see Jesus Christ never questioned Father about the process or the pain, but he just obeyed. So ఇక్కడ we see Jesus surrendered himself to Father అని చెప్పి మనం చూసుకుంటాం. సో కమిట్మెంట్ అనేది మన జీవితాల్లో చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనం పాటలు పాడినప్పటికీ, మనం ప్రార్థన చేసినప్పటికీ, నీ చేతులకు అప్పగించుకుంటూ, నీ చేతుల్లో పెడుతూ అని ప్రార్థించినప్పటికీ వి స్టిల్ థింక్ లాట్, ఓవర్ థింక్ చేస్తాము. ఇది మనతో ఏది సాధ్యమవుతుందో ఆ ఎక్స్టెంట్ వరకు ట్రై చేస్తూనే ఉంటాము. మాటల్లో మాత్రమే వి సే గాడ్ ఐ సరెండర్ దిస్ ఇంటు యువర్ హ్యాండ్స్, గాడ్ ఐ సరెండర్ మై సెల్ఫ్ ఇంటు యువర్ హ్యాండ్స్ అని చెప్పి మనం ప్రేయర్ చేస్తాం. కానీ are we really surrendering ourselves into God's hands? Are we really committing everything what is there in our lives into our God hands? మరి అది మనము పరీక్షించుకోవాల్సిందిగా మరి ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా బిఫోర్ ద వర్స్ స్టార్ట్
దేవుడు ఆ సిలువలో ఏడమాట ఏది పలికాడో అనేది మనం చూసుకునే దానికంటే ముందు ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ జీసస్ కాల్డ్ అవుట్ విత్ అ లౌడ్ వాయిస్ అని అన్నారు. సో లౌడ్ వాయిస్ జనరలీ మనం ఎప్పుడన్నా మీ యాజ్ అ స్టూడెంట్ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ సెమినార్స్ ఇచ్చేటప్పుడు లేకపోతే ఒక విషయాన్ని గురించి కొంతమంది ఎత్తుగా మాట్లాడే ముందు ఏదన్నా బిగ్గరగా క్లియర్గా మాట్లాడితే వాట్ డస్ ఇట్ మీన్ అంటే మనము ఎదుటి వాళ్ళతో కొంచెం స్పష్టంగా వాళ్ళకి వినిపించేలాగా క్లియర్గా కాన్ఫిడెంట్గా మాట్లాడితే వాట్ డస్ ఇట్ మీన్ దట్ they are sure about what they are talking about. అంటే నేను మాట్లాడేది ఎంతో నాకు తెలుసు అని కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంటేనే బిగ్గరగా మాట్లాడతారు. సో హియర్ దేవుడు ఎందుకు వైస్ హీ టాకింగ్ విత్ లౌడ్ వాయిస్ అంటే హీ నోస్ దాని తర్వాత ఏమవుతుందో, ఆయన చనిపోయిన తర్వాత ఏమవుతుందో అనేది ఆయనకు తెలుసు. హీ నోస్ వాట్ గాడ్ విల్ డూ. సో దేవుడు మరి మన కోసం, మన పాపాల కోసం యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించారు. అది ఆయన ఇష్టపూర్వకంగా చేస్తున్నారు కాబట్టి అక్కడ బిగ్గరగా మాట్లాడుతున్నారు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఆల్సో ఫైనలీ ఐ వాంట్ టు కన్క్లూడ్ దట్ ఈ 3 points దేవునితో మనము మరి ఎడతెగని సంబంధం మనం మెయింటైన్ చేస్తున్నామా అప్ అండ్ డౌన్స్లో అయినా, దేవునికి మనల్ని మనం సరెండర్ చేసుకుంటున్నామా, మరి మనకు అసలు క్లూలెస్ సిచ్యువేషన్స్ త్రూ మనం వెళ్తున్నా కూడా ఆర్ వి ట్రస్టింగ్ గాడ్ దట్ హిస్ మిరకిల్స్ ఆర్ గోయింగ్ టు బి లైక్ వండర్ఫుల్ అని, ఆర్ వి హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. So we'll question ourselves and move forward.